కృష్ణానదిలో కలిసిపోయిన చారిత్రక గ్రామమే వీరాపురం. ఇక్ష్వాకుల పాలనలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా నిర్మించిన దేవాలయాలకు సాక్ష్యం. ఈ గ్రామం కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలంలో కలదు. అయితే దీనికి సంబంధించిన చారిత్రక ఆధారాలు పరిశీలిద్దాం. రాబర్ట్ బ్రూస్ 1884లో బెలూమ్ కేవ్స్ని కనుగొన్నాడు. ఇవి భారతదేశంలోనే రెండవ అతిపెద్ద న్యాచురల్ కేవ్స్. ఇతను జర్మన్ స్పెషల్ టీంతో కర్నూలు జిల్లాలోని అనేక ప్రాంతాలలో పరిశోధనలు జరిపాడు. బేతంచెర్లలోని బిళ్ళ స్వర్గంలో నవీన శిలాయుగానికి సంబంధించిన జంతు కళేబరాలు, ఆదిమానవుల పెయింటింగ్స్ను కనుగొన్నాడు. తరువాత కృష్ణానది ఒడ్డున గల సంగమేశ్వరం, వీరాపురం, ద్రోణాచలంలో కూడా పరిశోధనలు చేశాడు. ఈ చారిత్రక వీరాపురంలోనే 14 శివలింగాలు బయటపడినట్లు ప్రముఖ చరిత్రకారులు బిఎస్ఎల్ హనుమంతరావు తెలిపారు. శ్రీశైలం డ్యాం నిర్మించడంతో అనేక దేవాలయాలు, గ్రామాలు, కోటలు ఈ కృష్ణానదిలో కలిసిపోయాయి. కృష్ణానది ఒడ్డున గల గ్రామాలు వారి పొలాలను, ఆస్తులను అన్నీ వదిలి నందికొట్కూరు చుట్టుపక్కల గ్రామాలలో నివసిస్తున్నారు. ఈ వీరాపురం ఎక్కడ ఉందని గూగుల్లో సెర్చ్ చేస్తే లొకేషన్ కృష్ణానది మధ్యలో ఉన్నట్లు చూపిస్తుంది. ఈ వీరాపురం గురించి నెహ్రూనగర్లో నివాసం ఉంటున్న వీరాపురం గ్రామస్తులు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలిపారు. దీంతో మా ఫ్రెండ్ సాయి బోట్లో మాకు నీటిలో ఉన్న ఈ వీరాపురంని చూపించారు. మళ్ళీ సమ్మర్లో కృష్ణానదిలో నీరు లేనందున అక్కడ ఉన్న కోటలను, శివలింగాన్ని, శివుని పాదాన్ని మాకు చూపించాడు. ఇక్కడ ఒక శివుని పాదం కలదు. ప్రస్తుతం ఈ శివుని పాదం సరిగ్గా కనపడడం లేదని, కృష్ణానదిలో నీరు లేనప్పుడు ఈ శివుని పాదానికి ప్రత్యేక పూజలు చేస్తుంటారని తెలిపారు. కాళ్ళకా అంటే ఎప్పుడన్నా వస్తారా మీ ఊరోళ్ళు పూజ చేయనికే? ఈ వీరాపురం ఇక్ష్వాకుల రాజు అయిన వీరపురుషదత్తుడు పేరు మీదనే ఈ వీరాపురం అని పేరు ఉండవచ్చు. ఈ వీరాపురం కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు నుండి ముచ్చుమరి దగ్గరలో ఉంటుంది. భారతదేశంలో మొట్టమొదటి దేవాలయాలు చతురస్రాకారంలో ఉండి గోపురం లేకుండా ఉండేవి. ఇలాంటి దేవాలయాలను అతి పురాతన దేవాలయాలుగా చెప్పవచ్చు. ఇలాంటి పురాతన దేవాలయాలు మనం చూడాలంటే నందికొట్కూరు చుట్టుపక్కల గ్రామాలలో ఇప్పటికీ ఉన్నాయి. మండలంలోని కొత్త ఇల్లాల గ్రామంలో వీరాంజనేయ స్వామి దేవాలయంలో కలవు. ఈ దేవాలయాలు కృష్ణానది నుండి తీసుకువచ్చి ఇక్కడ పునర్నిర్మించారు. ఈ ఇక్ష్వాకులు 2వ శతాబ్దంలో నాగార్జునకొండను రాజధానిగా చేసుకొని దాదాపు 70 సంవత్సరాలు పాలించారు. ఈ ఇక్ష్వాకులు నార్త్ నుండి ఆంధ్రదేశానికి వచ్చి స్థిరపడ్డారని, వీరు రాముడి వంశం వారని, మరికొందరు బుద్ధుడి వంశం వారని తెలిపారు. అయితే జైన సాహిత్యం ప్రకారం అయోధ్యలో జన్మించిన ఋషభనాథుడు ఈ వంశానికి చెందిన వారే అని తెలుస్తుంది. ఇక్ష్వాకుల రాజ్య స్థాపకుడు శ్రీ శాంతములుడు. ఇతను వైదిక మతాభిమాని. ఇతని కొడుకు వీరపురుషదత్తుడు అంతఃపురంలోని స్త్రీల ప్రభావంతో బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఈ ఇక్ష్వాకుల కాలాన్ని బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా పేర్కొంటారు. ఇక్షు అంటే చెరుకు అని అర్థం. ఈ చెరుకుని ప్రధాన పంటగా చేసుకొని ఈ కృష్ణానది ఒడ్డున పండించేవారు.